పెదకూరపాడు ప్రజల జీవితాల్లో వెలుగులు పంచిన సూర్యుడు మన శంకరుడు. రాజకీయాల్లోకి వేసిన తొలి అడుగులోనే నిష్కళంక ప్రజా నాయకుడిగా, నిస్వార్థ ప్రజా సేవకుడిగా మెప్పు పొందారు. ముందు చూపుతో అభివృద్ధికి నిదర్శనంగా మారి జగనన్న ఆశయాలను ఆచరణలో పెడుతూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నారు. అందుకే పెదకూరపాడు నియోజకవర్గం ప్రగతి వైపు పరుగులు తీస్తోంది. పాలకుల నిర్లక్ష్యంతో 30 ఏళ్లుగా అభివృద్ధి బాట ఎరుగని పల్లెలు శంకరరావు కృషితో అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నాయి. అసలైన గ్రామ స్వరాజ్యానికి నిదర్శనాలుగా మారుతున్నాయి. (2019కి ముందు వరకు పెదకూరపాడుది మసకబారిన చరిత్ర. పార్టీలు ఏవైనా, పాలకులు ఎవరైనా పెదకూరపాడు అభివృద్ధిపై దృష్టి పెట్టిన వారు శూన్యం. ఫలితంగా గతుకులు పడిన రోడ్లు, శిథిలావస్థలో బడులు, ప్రాణాలు పోతున్నా నిస్సహాయంగా నిలబడిపోయిన ఆసుపత్రులు, ఇవన్నీ ప్రజల పాలిట శాపాలుగా మారాయి. ఎన్నో ప్రాణాలను బలి తీసుకున్నాయి. కానీ ప్రజాసేవే లక్ష్యంగా 2019 ఎన్నికల్లో తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేసిన నంబూరు శంకర్రావు గారు పెదకూరపాడు నియోజకవర్గ దుస్థితిని చూసి చలించిపోయారు. నియోజకవర్గ తలరాత మార్చాలని కంకణం కట్టుకున్నారు. వేల కోట్ల నిధులతో సంక్షేమం అందిస్తూనే అభివృద్ధి చేసి చూపించారు. 5 ఏళ్లలో 664 కోట్ల 58 లక్షలతో అభివృద్ధి పనులను చేసి ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చారు. ప్రతిపక్షంలో ఉండగా రోడ్ల దుస్థితిపై ఎన్నో పోరాటాలు చేసిన నంబూరు శంకర్రావు గారు అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. 2019 నుంచి 2024 మధ్యలో 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో రోడ్లు బాగు చేయడానికి ఏకంగా 346 కోట్ల రూపాయల నిధులు సమీకరించారు. ప్రతి రహదారిని అభివృద్ధి చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి లింకు రోడ్లు వేయడంతో పాటు గ్రామాల్లో సిమెంటు రోడ్లు, తారు రోడ్లు పూర్తి చేశారు. నియోజకవర్గంలో 33 కోట్ల 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. 8 కోట్ల 34 లక్షలతో మెజారిటీ గ్రామాల్లో సీసీ డ్రైన్లు నిర్మించారు. గత 20 సంవత్సరాల నుంచి ఏ ఊరు పోయినా సరే నన్ను అయ్యా ఈ గుంతలు పొరచండియా, లేకపోతే ఈ రోడ్లు వేయండియా అని చెప్పి 20 సంవత్సరాలు అయింది వేసి మాకు ఈ రోడ్లు వేసి ప్రతి గ్రామంలో కూడా వెళ్ళడం జరిగింది. ఆ రోడ్లన్నీ వేసేవలేదు ఒకసారి చూడండి. కాసిపాడు రోడ్డు, కర్లపూడి, కనగండ్ల రోడ్డు, అట్లాగే పాడిబండ్ల రోడ్డు, సిరిపురం రోడ్డు, మరి ముత్తాయిపాలెం రోడ్డు, చింతపల్లి రోడ్డు వేసాం, మరి అట్లాగే పుట్లగూడ రోడ్డు వేసాం, నాగిరెడ్డిపాలెం వేసాం, వన్నాయిపాలెం వేసాం, మరి కొత్తపాలెం రోడ్డు వేసాం, మరి అట్లాగే బయ్యారం నుంచి హుస్సేన్ నగర్ మీదుగా మరి సత్రంపల్లి కలిపి రోడ్డు వేసాం. ఇన్ని రోడ్లు వేసాం. ఇంతకన్నా ఇంకే ఎవరైనా గతంలో ఎవరైనా చేశారా ఇన్ని రోడ్లు? 223 కోట్ల 73 లక్షల రూపాయల పంచాయతీరాజ్ నిధులతో 21 తారు రోడ్లు నిర్మించారు. 27 కోట్ల 9 లక్షల రూపాయలతో 11 R&B తారు రోడ్లు నిర్మించారు. ఇవి కాక ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్న అమరావతి తుళ్లూరు డబుల్ లేన్ రోడ్డును 44 కోట్ల రూపాయలతో శరవేగంగా పూర్తి చేస్తున్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని పెదమద్దూరు హై లెవెల్ బ్రిడ్జికి కూడా మోక్షం కల్పించారు. అమరావతి, క్రోసూరు, బెల్లంకొండ మండలాల ప్రజలు 30 ఏళ్లుగా కలలు కంటున్నా పూర్తి కాని అమరావతి బెల్లంకొండ రోడ్డు శంకర్రావు గారి కృషితో శరవేగంగా ముస్తాబవుతోంది. 149 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ డబుల్ లేన్ రోడ్డుతో 3 మండలాల రవాణా కష్టాలు శాశ్వతంగా తొలగిపోవడం ఖాయం. పెదకూరపాడులో రవాణా వ్యవస్థకు మార్గం సుగమం చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు ఓవైపు అభివృద్ధికి బాటలు వేస్తూనే మరోవైపు భావితరాల భవిష్యత్తుపై దృష్టి సారించారు. ఆ రోజున స్కూల్లో ఒక రూమ్ కట్టాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టేది. ఒక రూమ్ పర్మిషన్ రావడానికి 1 లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి గవర్నమెంట్. అలాంటి పరిస్థితి గత ప్రభుత్వాలు. మరి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకి చెప్పాడో అది తూచా తప్పకుండా నవరత్నాలు అన్ని అమలు చేయటం, నాడు నేడు స్కూల్స్ ద్వారా మన నియోజకవర్గంలో అయితే అక్షరాల 72 కోట్ల రూపాయలతోటి ప్రతి స్కూలు అదనపు గదులకి నాడు నేడు ద్వారా మన స్కూల్స్ బాగు చేయడం జరిగింది. మరి గతంలో చూడండి ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా ఉండేదో చూడండి. వెళ్ళి స్కూల్స్ కి వెళ్ళి చూడండి. అభివృద్ధి
అంటే గత ప్రభుత్వం అందే మందా అనేది కూడా సగౌరవంగా చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మనం తలెత్తుకునే తిరిగే విధంగా కూడా మన స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. నియోజకవర్గంలో శిథిలావస్థకు చేరిన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక అయిన నాడు నేడు పథకాన్ని పెదకూరపాడు పాలిట వరంగా మార్చారు. నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధికి ఏకంగా 89 కోట్లు ఖర్చు పెట్టారు. 28 కోట్ల 18 లక్షలతో 96 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. స్కూళ్లలో బెంచీలు, టాయిలెట్లు, కంప్యూటర్లు ఏర్పాటు చేశారు. మరో 9 కోట్ల 35 లక్షలతో 52 పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించారు. 31 కోట్లతో 54 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు కట్టించారు. 5 కోట్లతో 29 స్కూళ్లలో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేశారు. 3 కోట్ల 80 లక్షలతో అంగన్వాడీ భవనాలు బాగు చేశారు. అన్నింటికంటే ముఖ్యంగా అచ్చంపేటలో 1,60 లక్షలతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నిర్మించారు. అచ్చంపేట, అమరావతి గ్రామాల్లో 2 కోట్ల 70 లక్షలతో రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించారు. నియోజకవర్గంలో తొలిసారిగా పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించి అందుబాటులోకి తెచ్చిన ఘనత ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారిది. 7 కోట్ల 25 లక్షలతో క్రోసూరులో పాలిటెక్నిక్ కాలేజీని కేవలం ఏడాదిన్నరలో నిర్మించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభించడం విశేషం. బెల్లంకొండలో జూనియర్ కాలేజ్ అభివృద్ధి కోసం నాడు నేడు పథకం ద్వారా 45 లక్షల రూపాయలతో గదులు నిర్మిస్తున్నారు. క్రోసూరు మండలం దొడ్లేరులో సైతం 2 కోట్ల 30 లక్షలతో జెడ్పీహెచ్ఎస్ లో 14 అదనపు గదులతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. పాపాయపాలెంలో 1,56 లక్షలతో జెడ్పీ హై స్కూల్లో 8 అదనపు గదులతో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేస్తున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాలనలో ఆసుపత్రులకు స్వర్ణయుగమని చెప్పొచ్చు. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతో ప్రభుత్వాసుపత్రులు కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా నాణ్యమైన వైద్యం అందిస్తూ దేవాలయాలుగా మారాయి. నియోజకవర్గంలో 34 కోట్ల 80 లక్షలతో ఆసుపత్రుల అభివృద్ధి జరిగింది. 13 కోట్ల 10 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అత్యాధునిక సౌకర్యాలతో సేవలందిస్తున్నాయి. అత్తలూరులో ఒక పిహెచ్సి హాస్పిటల్ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అది కూడా 2 కోట్ల 25 లక్షల రూపాయలు. అమరావతిలో 3 కోట్ల 25 లక్షలతోటి ఒక హాస్పిటల్, అచ్చంపేటలో ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దొడ్లేరులో ఒక హాస్పిటల్ శంకుస్థాపన చేయడం జరిగింది. హాస్పిటల్స్ మరి రిపేర్ చేయించడంలో కానీ అన్ని కూడా 27 కోట్ల రూపాయలు మన నియోజకవర్గానికి రావడం జరిగింది. మరి 8 కోట్ల 30 లక్షల రూపాయలు 30 పడకలు కానీ హాస్పిటల్ మరి మన నియోజకవర్గానికి మన హెడ్ క్వార్టర్ పెదకూరపాడుకి వచ్చింది. అచ్చంపేటలో 2 కోట్లతో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 8 కోట్ల 30 లక్షలతో పెదకూరపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 1,87 లక్షలతో అత్తలూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం చేసుకుని ప్రజా సేవలు నిమగ్నమయ్యాయి. ఇవి కాక 3 కోట్ల రూపాయలతో అమరావతిలో ఆసుపత్రి అభివృద్ధి జరిగింది. 37 లక్షలతో 75 తాళ్లూరు పిహెచ్సి, 55 లక్షలతో క్రోసూరు పిహెచ్సి, 19 లక్షలతో చండ్రాజుపాలెం పిహెచ్సిలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయి. 12 కోట్లతో 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 9 కోట్ల 80 లక్షలతో 56 హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి గ్రామాల్లో నాణ్యమైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. గ్రామ స్వరాజ్యం కోసం సీఎం జగన్ చేస్తున్న మహాయజ్ఞం పెదకూరపాడు నియోజకవర్గం పాలిట వరంగా మారింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్న ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నారు. 26 కోట్ల 70 లక్షలతో గ్రామ సచివాలయాలను నిర్మించి ప్రభుత్వం అందించే పౌర సేవలను ప్రజల వద్దకే తెచ్చారు. 11 కోట్ల 55 లక్షలతో 53 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు నిర్మించి అన్నదాతలకు అవసరమైన సేవలు అందిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వచ్చిన 14 కోట్ల రూపాయల నిధులు కూడా ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారు. ఇవి కాక గ్రామాల్లో 6 కోట్ల రూపాయలతో 33 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నారు. ఇందులో కొన్ని ఇప్పటికే ప్రారంభం కాగా మరికొన్ని తుది దశ పనులు జరుగుతున్నాయి. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందించేందుకు నియోజకవర్గంలో 81 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి పనులు జరిగేలా చేశారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నీటి సరఫరా జరుగుతుండగా కొన్ని చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులు, కుళాయిల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధికి అవసరమైన ఏ అంశాన్ని శంకర్రావు గారు వదిలిపెట్టలేదు. ఆలయాల అభివృద్ధికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు, దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నిధులు కూడా తెచ్చి 50కి పైగా ఆలయాలు అభివృద్ధి చేశారు. టిటిడి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 4,20,00,000తో 42 ఆలయాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ ద్వారా 4,20,00,000తో 8 ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి ఆలయం, అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నాయి. వైకుంఠపురం ఆలయానికి ఘాట్ రోడ్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తూనే నవరత్నాలు కూడా ప్రతి ఇంటికి అందిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే సంక్షేమ పథకాల ద్వారా 1,480,73,00,000 పేదలకు అందాయి. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా నియోజకవర్గంలో 44,513 మందికి 414 కోట్ల రూపాయలు అందాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 43,495 మందికి 204 కోట్ల రూపాయలు అందాయి. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 30,705 మంది తల్లుల ఖాతాల్లో 133,70,00,000 జమయ్యాయి. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 39,000 మంది ఖాతాల్లో 90,80,00,000 రూపాయలు పడ్డాయి. వైఎస్ఆర్ చేయూత ద్వారా 16,662 మందికి 73,37,00,000 అందాయి. జగనన్న విద్యా దీవెన ద్వారా 15,182 మందికి 40,57,00,000 రూపాయల సాయం అందింది. జగనన్న వసతి దీవెన ద్వారా 15 కోట్ల రూపాయలు, జగనన్న విద్యా కానుక ద్వారా 13,42,00,000, వైఎస్ఆర్ బీమా ద్వారా 10,54,00,000, ఈబీసీ నేస్తం ద్వారా 13 కోట్లు, కాపు నేస్తం ద్వారా 9 కోట్లు, క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 16 కోట్లు, జగనన్న చేదోడు ద్వారా 5.5 కోట్లు, వాహన మిత్ర ద్వారా 3 కోట్లు, పాస్టర్లు అర్చకులకు 1,70,00,000, జగనన్న తోడు ద్వారా 12,80,00,000, విద్యార్థులకు ట్యాబుల రూపంలో 3,42,00,000, జగనన్న గోరుముద్ద ద్వారా 18 కోట్లు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 12,50,00,000 అందించడం. అభివృద్ధి సంక్షేమం అందిస్తూనే ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. 1 కోటి రూపాయలతో మిషనరీ తెప్పించి నియోజకవర్గంలో సొంత ఖర్చులతో డొంక రోడ్లను బాగు చేసి రైతులకు అండగా నిలుస్తున్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు చదువులకు సాయం చేస్తూ వారి అభ్యున్నతికి తోడుగా నిలుస్తున్నారు. జగనన్న ఆలోచన, శంకరన్న ఆచరణ కలిసి పెదకూరపాడు నియోజకవర్గాన్ని ప్రగతి పథాన నడిపించింది. ఓ వైపు సంక్షేమం, ఇంకో వైపు అభివృద్ధి, మరోవైపు సామాజిక సేవతో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనిచేస్తున్నారు. అందుకే ప్రతి పల్లె శంకరన్నకు జై కొట్టేందుకు సిద్ధమంటారు. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రాంతానికి డెవలప్ చేయడానికి పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నాయుడుపాలెం చెరువులోకి నీళ్లు తీసుకొచ్చి మరి అచ్చంపేట, కోసూరు, బెల్లంకొండ ఈ 3 మండలాలకి మరి సస్యసేవలు చేయడానికి ఈ నీళ్లు ఇవ్వడానికి నా వద్దనే కృషి చేస్తాను. ఒక వ్యవసాయ పరిశ్రమ మరియు ఎలక్ట్రానిక్ ఆధారిత పరిశ్రమ ఈ 2 కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎంతో పురాతనమైన దేవాలయం అమరలింగేశ్వర స్వామి అమరావతి డెవలప్ చేయడానికి నేను తప్పనిసరిగా తయారు చేస్తాను. కోరపాడు నియోజకవర్గంలో కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలి, అవి కూడా చేస్తాను. మండల కేంద్రాల్లో రైతు భరోసాలు ఏర్పాటు చేస్తాను. అన్న కోటేసి గెలిపిస్తాం ఈసారి. ఈ ముఖ్యమైన హామీలు మళ్ళా మన గవర్నమెంట్ లో ముఖ్యమైన పనులన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నంబూరి శంకరన్న పక్క ఊరపాడు